డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో గత ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టిన స్థానిక నాయకత్వాన్ని గుర్తించి రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికులకు అవకాశం కల్పించాలని రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకే సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం రామచంద్రపురం ద్రాక్షరామలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న రామచంద్రపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, నాయకులు పెంకే శివతేజ, పెంకే అన్నపూర్ణతో కలిసి ఆయన మాట్లాడారు. మాలో టికెట్ ఎవరికిచ్చినా పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పోతుల మాధవ్, పిల్లి శ్రీను, సుబ్రహ్మణ్యం, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఆయన వచ్చాక కూడా మాకు ఏ గుర్తింపు రానివ్వకుండా చేసేసారండి. ఆయన కావాల్సిన వాళ్ళందరూ ఆయన నేర్చుకున్నారండి. మాకైతే ఏం ఉండకుండా ఆయన కావాల్సిన వాళ్ళు అందరూ చేసుకున్నారండి. మేమైతే కష్టకాలంలో చేసిన వాళ్ళు మమ్మల్ని అందరూ అయితే ఆయన గుర్తించలేదండి అసలు. ఇప్పుడు కూడా అలాగే చేశారండి. ఆయన లాస్ట్ వరకు కూడా అలాగే ఉన్నారండి. ఫస్ట్ అయితే మేము చాలా బాగా చేసామండి. ఒక కుటుంబంగా చేసుకున్నామండి. మొత్తం మండల ప్రెసిడెంట్ జడ్పీటీసీ ముగ్గురుగా చేసామండి. ఇద్దరైతే బయటకు వెళ్ళిపోయారండి. మేమైతే పోటీ నిలబడి చేసాము. సూర్యప్రకాష్ గారికి సీట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన యూత్ కాబట్టి ఆయన ఉత్సాహంగా చాలా తిరుగుతున్నారు, లోకల్ వ్యక్తి. అలాగే విధంగా తెలుగుదేశం కూడా యూత్కి కానీ మంచి అనుభవం ఉన్న వ్యక్తికి కానీ ఎవరికన్నా సీట్ ఇస్తే మేము కూడా అందరం కలిసి మా స్నేహితులు, పార్టీ వ్యక్తులు అందరూ కలిసి గెలిపించేలా చూసుకుంటామని, అలాగే నా పేరు కూడా యూత్లో ఆయనతో పాటు సరైన వయసులో ఉన్న వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా మంచిదని చెప్తూ, నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా నారా లోకేష్ గారి యూత్ ప్రెసిడెంట్ కింద కూడా చేసుకుంటూ అలాగా అందరినీ కలుపుకుంటూ అందరినీ తీసుకెళ్ళి పెద్దలకు గౌరవం ఇచ్చుకుంటూ నేను కూడా మెజారిటీతో గెలిపించుకుని నేను కూడా ముందుకు వస్తానని తెలియజేస్తూ, ఆ కాజూరు మండలంలో ఆయన కూడా లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీ తోటి కలిసిపోయి ఆయన కూడా పోటీ చేయలేదు. అటువంటి సమయంలో మేము ఒక్కరమే మూడు మండలాల్లోనే మేము ఒక్కరమే జడ్పీటీసీగా మా రిజర్వేషన్ లేకపోయినా సరే ఓసీ మీద మేము మా మిస్సెస్ని చేత పోటీ చేయించామండి. పోటీ చేయించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు జడ్పీటీసీ ఎన్నికల్ని బహిష్కరిద్దామని అనే ఆయన పిలుపు మేరకు మేమందరం కూడా బహిష్కరించామండి. మేము కూడా మిత్రులు అయిపోయి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి చంద్రబాబు గారు వారు ఆదేశాల ప్రకారం మేము పోటీ చేయడం లేదని కంటెస్ట్ చేయడం మానేసాం.